అదేవిధంగా మనం చూస్తే భూమి మీద ఎక్కడైనా బోర్డు రాయబడుతుంది. రక్తదానము అని రాయబడుతుంది. అయితే భూమి మీద ఎంత చెప్పినా పాపం చేసేవాడు, ఎంత చెప్పినా పాపం చేసే స్త్రీ, ఇక వాళ్ళు మన మాట వినరనుకో, అలాంటి వాళ్ళకు ఏంటంటే రక్తదానం అని బోర్డుల మీద రాయబడుతుంది. అలాగే వీళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే కండ్ల దానము అనేది భూమి మీద ఉంది. కన్ను పోతే కళ్ళు ఇస్తారులే. దానికోసం ఏమవుతుంది? కళ్ళు చూసిందని మనం చేసుకుంటాం అయిపోతుంది అని వాళ్ళకి తేలిక అనిపిస్తుంది. అయితే శరీర దానము అంటే రక్తదానాన్ని వీళ్ళు శరీర దానము అని గిట అనుసరించుకుంటారు అన్నట్టు. శరీరం పోతే శరీరం వస్తుంది అన్నట్టుగా వీళ్ళు పాపానికి లోబడిపోయి పాపానికి అలవాటు పడిపోయిన వాళ్ళు మంచి చెప్పిన వాళ్ళ మాట వినరు. వినిపించుకోవాలన్న ఆశ వారికి ఉండదు. ఈజీగా సింపుల్గా తీసుకుంటారు. తర్వాత చూడు, నొప్పునోనికి నువ్వు నొప్పి ఉందా అంటే ఎట్లా ఉంటుంది? మంట మంటలు వేస్తుంది. అదే నొప్పి లేవడానికి నువ్వు నొప్పి ఉందా అంటే లేదు అంటాడు. అందుకోసమే నొప్పి ఉన్న వానికే తెలుస్తుంది ఆ బాధ, చేసిన వానికి పడ్డవానికే తెలుస్తుంది. అనుభవము అంటారు. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తినుము, తాగుము, సంతోషించుము, సుఖపడుము, అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి మానవా, తినుము, తాగుము, సుఖపడుము. ఎంత బాగుందో తెలుసా? చాలా బాగుంది. పాపం అంటే అలాంటిది. అయితే ఇదే పాపము మనము చేసిన ఎడల మనము అన్యాయం అయిపోతాం, అన్యాయము చేస్తాం, అన్యాయము చేపిస్తాం. అదేవిధంగా మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అంటే మంచి చేయి, మంచి ఎంచుకో, సత్యం మందు నిలబడు. అదేవిధంగా మన పిల్లలకి గిట సత్యము నేర్పించు, సత్యంలో నిలబెట్టు, మంచిలో నిలబెట్టు. హల్లెలూయా. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. నేడే రక్షణ పొందుము క్రీస్తునందు, క్రైస్తవులకు అంకితం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మానవులారా, మనమందరము ఒక మాట మీద ఉన్నవాళ్ళమే. నమస్తే అంటే సమస్కారము, అంటే మనిషిని మనిషి గౌరవించుకోవడము అని అర్థమిస్తుంది. ప్రైజ్ ది లార్డ్ అంటే నీ నమస్తే నా నమస్తే దేవునికి, మనం దేవుడు దీవించును గాక అని అర్థమిస్తుంది. సలాం అలైకుం అంటే ఇదేం అర్థమిస్తుందంటే మనమందరము ఒకటే, దేవుని బిడ్డలమే, అస్సలాం అలైకుం అంటుంది. ఆమేన్. కాబట్టి మనమందరము ఒకటే. ఎందులో మనం కొట్టుకునే అవసరము లేదు. మన